వెల్కమ్ బ్యాక్. హర్మూజ్ జలసంధి దగ్గర యుద్ధం మరింత ముదిరింది. నిన్న ఒక్కరోజే 3 చమురు నౌకలను ఇరాన్ పేల్చేసింది. 2 అమెరికా నౌకలు, ఓ బ్రిటన్ నౌకను పేల్చేశారు. తాజాగా థాయిలాండ్కు చెందిన మయూరి నారీ నౌకను కూడా పేల్చేశారు. దీంతో 3 సిబ్బంది గల్లంతయ్యారు. 20 మందిని సహాయక సిబ్బందిని కాపాడారు. దుబాయ్ నుంచి గుజరాత్లోని ఖాండ్లా పోర్టుకు వస్తుండగా ఈ నౌకను పేల్చేశారు. పశ్చిమాసియాలో రోజురోజుకు యుద్ధం మరింత ముదురుతుంది. ఇప్పటికే హర్మూజ్ జలసంధి క్లోజ్ చేసిన ఇరాన్ అటువైపు ఎలాంటి నౌకలు రావద్దని, వస్తే పేల్చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ హెచ్చరికలను పట్టించుకోకుండా అటుగా వస్తున్న 3 నౌకలను పేల్చేసి ఇరాన్ అన్నంత పని చేసింది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఖలీఫా ఓడరేవు నుంచి గుజరాత్లో ఖాండ్లా పోర్టుకు వస్తున్న థాయ్ నౌకపై దాడి చేసి పేల్చేసింది. ఈ నౌకపై తామే దాడి చేసినట్టు ఓ ప్రకటన ద్వారా తెలిపింది. అయితే యుఏఈలోని ఖలీఫా ఓడరేవు నుండి బయలుదేరిన ఈ థాయ్ నౌక హర్మూజ్ జలసంధికి వద్దకు చేరుకోగానే ఇరాన్ సైన్యం ఈ నౌకపై దాడి చేసింది. దీంతో నౌకలో ఉన్న సిబ్బంది మొత్తం సముద్రంలో పడిపోయారు. అయితే వీరిని ఒమానీ నావికాదళం సిబ్బంది రక్షించింది. 20 మందిని కాపాడగా 3 సిబ్బంది ఆచూకీ లభించలేదు. ఆ 3 సిబ్బందిని ఆచూకీ కోసం ప్రస్తుతం గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై స్పందిస్తూ థాయ్ నేవీ సైతం ఓ ప్రకటన విడుదల చేసింది. రాయల్ థాయ్ నేవీ షేర్ చేసిన ఫోటోలు థాయ్ రిజిస్టర్ మయూరి నౌక నుంచి భారీ నల్లటి పొగ ఎగిసిపడుతున్నట్లు, లైఫ్ బోట్స్ నీటిలో తేలుతున్నట్లు కనిపించాయి. అయితే ఈ షిప్ హర్మూజ్ జలసంధిలో ఒమానీ తీరానికి కొద్ది దూరంలో ఉన్నప్పుడు చాలా నెమ్మదిగా కదులుతున్నట్లు షిప్ ట్రాకింగ్ వెబ్సైట్లు తెలిపాయి. థాయ్ రవాణా సంస్థ పెస్ట్రియన్ షిప్పింగ్ యాజమాన్యానికి చెందిన ఈ నౌక భారత్లోని ఖాండ్లా పోర్టుకు వెళ్తుందని, ఈ నౌక 178 మీటర్ల పొడవు, 30,000 టన్నుల బరువును మోసుకెళ్లగలదని తెలుస్తోంది. హర్మూజ్ జలసంధి దగ్గర యుద్ధం రోజురోజుకు మరింత ముదురుతుంది. నిన్న ఒక్కరోజే 3 చమురు నౌకలను ఇరాన్ పేల్చేసింది. 2 అమెరికా నౌకలు, ఓ బ్రిటన్ నౌకను పేల్చేశారు. తాజాగా థాయిలాండ్కు చెందిన మయూరి నారీ నౌకను కూడా పేల్చేశారు. దీంతో 3 సిబ్బంది గల్లంతయ్యారు. 20 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. దుబాయ్ నుంచి గుజరాత్లోని ఖాండ్లా పోర్టుకు వస్తుండగా ఈ నౌకను పేల్చేశారు. పశ్చిమాసియాలో యుద్ధం మరింత ముదురుతుంది. ఇప్పటికే హర్మూజ్ జలసంధి క్లోజ్ చేసిన ఇరాన్ అటువైపు ఎలాంటి నౌకలు రావద్దని, వస్తే పేల్చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ హెచ్చరికలను పట్టించుకోకుండా అటుగా వస్తున్న 3 నౌకలను పేల్చేసి ఇరాన్ అన్నంత పని చేసింది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఖలీఫా ఓడరేవు నుంచి గుజరాత్లో ఖాండ్లా పోర్టుకు వస్తున్న థాయ్ నౌకపై దాడి చేసి పేల్చేసింది. ఈ నౌకపై తామే దాడి చేసినట్లు ఓ ప్రకటన ద్వారా పేర్కొంది. అయితే యుఏఈలోని ఖలీఫా ఓడరేవు నుండి బయలుదేరిన ఈ థాయ్ నౌక హర్మూజ్ జలసంధికి వద్దకు చేరుకోగానే ఇరాన్ సైన్యం ఈ నౌకపై దాడి చేసింది. దీంతో నౌకలో ఉన్న సిబ్బంది మొత్తం సముద్రంలో పడిపోయారు. అయితే వీరిని ఒమానీ నావికాదళం సిబ్బంది రక్షించింది. 20 మందిని కాపాడగా 3 సిబ్బంది ఆచూకీ లభించలేదు. ఆ 3 సిబ్బందిని ఆచూకీ కోసం ప్రస్తుతం గాలింపు చేపట్టారు.
ఈ ఘటనపై స్పందిస్తూ థాయ్ నేవీ సైతం ఓ ప్రకటన విడుదల చేసింది. రాయల్ థాయ్ నేవీ షేర్ చేసిన ఫోటోలు థాయ్ రిజిస్టర్ మయూరి నౌక నుంచి భారీ నల్లటి పొగ ఎగిసిపడుతున్నట్లు, లైఫ్ బోట్స్ నీటిలో తేలుతున్నట్లు కనిపించాయి. అయితే ఈ షిప్ హార్మూజ్ జలసంధిలో ఒమానీ తీరానికి కొద్ది దూరంలో ఉన్నప్పుడు చాలా నెమ్మదిగా కదులుతున్నట్లు షిప్ ట్రాకింగ్ వెబ్సైట్లు తెలిపాయి. థాయ్ రవాణా సంస్థ ప్రెషియస్ షిప్పింగ్ యాజమాన్యానికి చెందిన ఈ నౌక భారత్లోని కాండ్లా పోర్టుకు వెళ్తుందని, ఈ నౌక 178 మీటర్ల పొడవు, 30,000 టన్నుల బరువును మోసుకెళ్లగలదని తెలుస్తోంది.